హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఇంటర్నెట్ పైన అయితే డిపెండ్ అవుతున్నారు. అండ్ అలాగే చాలా వరకు కూడాను ఇళ్లలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కోసం అయితే చూస్తున్నారు. ఎవరైతే డిటిహెచ్ అండ్ అలాగే కేబుల్ టీవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఐపీటీవీ సర్వీసెస్కి అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్కి అయితే షిఫ్ట్ అవడం జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి క్యాచ్ అప్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినట్లయితే ఏదైనా ఒక టీవీ సీరియల్స్ కానీ లేదంటే ఏదైనా టీవీ ప్రోగ్రామ్ కానీ చూడాలనుకున్నట్లయితే పర్టికులర్ టైంకి మనం టీవీ ముందు కూర్చొని చూడాల్సి వచ్చేది. బట్ నవేడేస్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క యాప్ కూడాను లైక్ హాట్స్టార్ కానీ G5 కానీ ఈటీవీ విన్ కానీ ఇట్లాంటి ప్రతి నెట్వర్క్ యొక్క అప్లికేషన్లో ఎప్పుడో ఈవినింగ్ రావాల్సిన సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ సేమ్ డే మార్నింగ్ నుంచి మనకి అవైలబుల్గా ఉండడం వల్ల ఈ టీవీ ఛానల్స్ చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ బ్రాడ్బ్యాండ్ యూసేజ్ కానీ లేదంటే ఈ ఓటీటీ అప్లికేషన్స్ యూసేజ్ అనేది చాలా వరకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మనం ఎయిర్టెల్ లో బేసిక్ ప్లాన్ ఏంటి, చాలా మంది ఎంట్రీ లెవెల్ ప్లాన్ గురించి అయితే సెట్ చేస్తున్నారు. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ లో మనకి ఎయిర్ ఫైబర్ ఏ ప్లాన్ వస్తుంది, అలాగే ఆప్టికల్ ఫైబర్ లో ఏ ప్లాన్ వస్తుంది, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, అండ్ అలాగే ఎయిర్ ఫైబర్ బెస్టా లేదంటే ఆప్టికల్ ఫైబర్ బెస్టా అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఏదైతే ఈ బేసిక్ ప్లాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎవరైతే హోమ్ యూసేజ్ కోసం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళు కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదంటే ఎవరైతే యూట్యూబ్ కానీ ఓటీటీ కానీ స్ట్రీమింగ్ కోసం కానీ లేదంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం కానీ ఈ బేసిక్ ప్లాన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. టాపిక్లోకి వెళ్లే ముందు క్లియర్గా ఒక విషయం ఏంటంటే మీ ఏరియాలో ఆప్టికల్ ఫైబర్ కనుక అవైలబుల్ ఉంది అనుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్ని స్కిప్ చేసి ఆప్టికల్ ఫైబర్ అయితే తీసుకోండి. అదర్వైజ్ మీ ఏరియాలో ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్గా లేదు అనుకునేటప్పుడు మాత్రమే ఎయిర్ ఫైబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో ఏ కనెక్షన్ అవైలబుల్గా ఉంది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కనుక మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో అవైలబుల్గా ఉంటే ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరకు వచ్చి ఏ కనెక్షన్ అవైలబుల్గా ఉందో చెప్పి మీకైతే కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకు నేను ఆప్టికల్ ఫైబర్నే చూస్ చేసుకోవాలని చెప్తున్నాను అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా చూసుకుందాం. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కి అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఇదే మనకి ఆప్టికల్ ఫైబర్ కూడా అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అంటే డైరెక్ట్ గా మీ ఇంటికి ఆప్టికల్ ఫైబర్ ద్వారాగా ఇంటర్నెట్ ని తీసుకొస్తే దీన్ని ఆప్టికల్ ఫైబర్ అని చెప్పేసి అంటారు. దీని ద్వారాగా మనకి ఏంటంటే ఎక్కడైతే వీళ్ళ సర్వర్ ఉంటుందో సర్వర్ దగ్గర నుంచి మీ ఇంటికి ఒక కేబుల్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కానీ లేదంటే మిగతా ఎయిర్ ఫైబర్స్ కనుక ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీ టెర్రస్ పైన ఒక రిసీవర్ అయితే పెడతారు. ఏదైతే మీకు దగ్గరలో ఉన్న టవర్ ఉంటుందో ఆ టవర్ దగ్గర నుంచి ఈ రిసీవర్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని ఈ రిసీవర్ నుంచి మీ ఇంట్లో ఉన్న రౌటర్కి ఒక కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫైబర్ అనేది మనకి 5G టవర్స్ అండ్ అలాగే సిగ్నల్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఎయిర్ ఫైబర్ అంటే మనకి వైర్లెస్ ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్ అంటే వైర్డ్ ఆప్టికల్ కనెక్షన్ తో వస్తుంది అండ్ అలాగే అవైలబిలిటీ అనేది చాలా లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రం ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో మనకి బేసిక్ ప్లాన్ వచ్చేసి 40 Mbps తో స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది అండ్ అలాగే కొన్ని ఏరియాస్ లో అన్లిమిటెడ్ కాల్స్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కూడాను మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఏదైతే మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ మనకి 3 months పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 22 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే అడోబీ ఎక్స్ప్రెస్ ప్రీమియం ని 12 months పాటు మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ మనకి ప్రీపెయిడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు 1 month కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 6 months కానీ 12 months కానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 month పెట్టి కనుక తీసుకోవాలనుకుంటే అప్రాక్స్ గా మీకు 1000 రూపీస్ వరకు కూడాను ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఎటువంటి టీవీ ఛానల్స్ కూడా రావు, ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడాను ఏమీ రావని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు ఫస్ట్ 3 months ఉందో ఈ 3 months లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే మాత్రమే వస్తుంది. అదర్వైజ్ దాని తర్వాత మీకు ఎటువంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అదే ఇదే స్పీడ్ తో మీకు టీవీ ఛానల్స్ కూడా కావాలనుకున్నట్లయితే ఇందులోనే మనకి 699 ప్లాన్ ఉంటుంది. ఇందులో మనకి ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం 350+ టీవీ ఛానల్స్ కూడాను రీజనల్ లాంగ్వేజ్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే ప్రైసెస్ చెప్పానో వీటికి అడిషనల్ గా 18% వరకు కూడాను జిఎస్టీ యాడ్ అవుతుంది. ఏదైతే మనకి బేసిక్ ప్లాన్ 499 ప్లాన్ ఉందో దీనికి 18% జిఎస్టీ కనుక కలుపుకున్నట్లయితే ఫైనల్ గా 589 per month ఉంటుంది. అండ్ అలాగే 699 ప్లాన్ ఏదైతే ఉందో దీనికి 18% జిఎస్టీ కనుక కలుపుకున్నట్లయితే 825 రూపీస్ per month అయితే అవుతుంది. ఎయిర్ ఫైబర్ లో మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇందులో అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్లిమిటెడ్ డేటా అని చెప్తారు, ఇందులో 3300 GB వరకు కూడా మీకు పర్ మంత్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ లో మనకి ఏరియా బట్టి ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.
ఏదైతే మనకి ఇక్కడ 40 ఎంబీపీఎస్ ఉందో కొన్ని ఏరియాస్లో మనకి 30 ఎంబీపీఎస్తోనే ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 599 పర్ మంత్ ఉంటుంది. అండ్ అలాగే 18% జీఎస్టీ కలుపుకున్నట్లయితే 707 రూపీస్ పర్ మంత్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి ఎయిర్ ఫైబర్లో కనుక ప్లాన్స్ చూసుకున్నట్లయితే ఇందులో బేసిక్ ప్లాన్ మనకి 699 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇవి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇందులో కూడా మనకి 40 ఎంబీపీఎస్ స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా అంటారు, బట్ 1000 జీబీ మాత్రమే వస్తుంది. సో మేజర్గా ఇక్కడ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ ఫైబర్లో మేజర్ డిఫరెన్స్ ఈ డేటా అని చెప్పుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్లో మనకి 3300 జీబీ వస్తే అదే ఎయిర్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ 1000 జీబీ మాత్రమే వస్తుంది. ఇందులో కనుక ఓటీటీ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే G5 ఉంటుంది, Google One ఉంటుంది, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ అలాగే 22+ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో వస్తుంది. ఇందులో మేజర్గా చూసుకున్నట్లయితే సోనీ లివ్ ఉంటుంది, లయన్స్ గేట్ ప్లే ఉంటుంది, ఆహా, షెమరోమి, హంగామా, ఈరోస్ నౌ, సన్ నెక్స్ట్, ఎపికాన్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఓటీటీ అప్లికేషన్స్ అన్ని కూడాను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో మనకి డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. దీని ప్రైస్ మనకి 699 పర్ మంత్ ఉంటుంది. దీనికి 18% జీఎస్టీ కలుపుకున్నట్లయితే 825 రూపీస్ అవడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీడ్ అండ్ స్టెబిలిటీ. ఆప్టికల్ ఫైబర్లో మనకి స్పీడ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. మీకు ఎంతైతే ప్రామిస్ చేస్తున్నారో ఆ స్పీడ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. పింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్టేబుల్గా బాగుంటుంది. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడాను స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. గేమింగ్స్ కోసం ఇంటర్నెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే వీడియో కాల్స్ కానీ లేదంటే ఏదైనా కాన్ఫరెన్సెస్ కోసం కానీ పర్ఫెక్ట్గా ఈ 40 ఎంబీపీఎస్ ఆప్టికల్ ఫైబర్లో అయితే సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఎయిర్ ఫైబర్ విషయానికి వస్తే స్పీడ్స్ అనేవి మనకి వేరే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది 5G టవర్స్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి సిగ్నల్ స్ట్రెంత్ అనేది బాగున్నప్పుడు మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే సిగ్నల్ స్ట్రెంత్ తక్కువైనప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా లేదంటే ఆప్టికల్ ఫైబర్ తీసుకోవాలా అనేది చూసుకున్నట్లయితే మీకు మీ ఏరియాలో ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్ గా లేదు అనుకునేటప్పుడు మాత్రమే ఎయిర్ ఫైబర్ కోసం చూడండి. అదర్వైజ్ మీకు ఆప్టికల్ ఫైబర్ అవైలబుల్ గా ఉంది అనుకునేటప్పుడు ఈజీగా మీరు ఆప్టికల్ ఫైబర్ చూస్ చేసుకోవచ్చు. ఇందులో స్పీడ్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే పర్ మంత్ డేటా క్యాప్ ఏదైతే ఉందో అది కూడా మనకి 3300 జీబీ వస్తుంది. అండ్ అలాగే ఎటువంటి వెదర్ కండిషన్స్ లో కూడా మనకి స్పీడ్స్ అప్ అండ్ డౌన్ లేకుండా కాన్స్టెంట్ గా వస్తాయని చెప్పుకోవచ్చు. ఎయిర్ ఫైబర్ ఎవరు చూస్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ అవైలబుల్గా ఉండవు, అంటే ఎక్కడైతే మనకి ఆప్టికల్ ఫైబర్స్ అవైలబుల్గా ఉండవు, వేరే ఆప్షన్ లేదు అనుకునేటప్పుడు లేదంటే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ఎయిర్ ఫైబర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మీరు మీ కనెక్షన్ తీసుకునేటప్పుడు మీ దగ్గర 5G సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉందో అనేది చూజ్ చేసుకొని మీరు ఎయిర్ ఫైబర్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో అవైలబుల్గా ఉందా లేదా అనేది డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి జియోలో కూడాను బేసిక్గా ఏ ప్లాన్ ఉంటుంది, జియోలో ఎయిర్ ఫైబర్లు ఏముంది అలాగే ఆప్టికల్ ఫైబర్లు ఏముంది అనేది కూడాను నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యాక్టివ్గా ఉన్నట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.